వివాదాస్పద వ్యవహార శైలి, పరస్పర ఆరోపణలతో రచ్చకెక్కిన ఇద్దరు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విశాఖపట్నం జిల్లాలో కీలకమైన ఇద్దరు రెవెన్యూ అధికారులపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని సంకేతాలు పంపింది. ఆర్డీఓ శ్రీలేఖ, డిఆర్ఓ భవానీ శంకర్లను పక్కకు తప్పిస్తూ దీపావళి సెలవు రోజున ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఇద్దరిని అమరావతిలో జీఏడీకి సరెండర్ చేశారు. విశాఖ జిల్లా రెవెన్యూ అధికారిగా జేసీ మయూర్ అశోక్ కు, విశాఖ ఆర్డీఓ బాధ్యతలను హెచ్పీసీఎల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సనపల సుధాసాగర్ కు తాత్కాలికంగా అప్పగించారు. డిఆర్ఓ భవానీ శంకర్, ఆర్డీఓ శ్రీలేఖ గతేడాది అక్టోబర్లో ఇక్కడ బాధ్యతలు తీసుకున్నారు. కొన్నాళ్లు బాగానే ఉన్నా ఆ తర్వాత వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. పెందుర్తి మండలం ఏకలవ్య నగర్ లో అంబేద్కర్ విగ్రహం తొలగింపు వ్యవహారం శ్రీలేఖ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. పత్రికల్లో వచ్చిన కథనాలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వివాదానికి కారణమైన ఆర్డీఓ, డిఆర్ఓలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.